తమ స్కూల్ కి దారి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎయిడ్ పాఠశాల నడుస్తుందని, అలాంటి స్కూల్ కు ఈ రోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వరకు సీసీ రోడ్లు వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకోగా మరొకరు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం ముందు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ పాఠశాలకు దారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరారు. మాకు దారి చూపించండి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి రానికి మాకు ఇబ్బంది అవుతుంది. గలీలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరు స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది హాస్పిటల్ కి గురైనారు. మాకు దారి కావాలి. గలీలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది. దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్. మా వెస్లీ స్కూల్ కి దారి కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ దారి కోసం ఎంతో కృషి చేసి, ముఖ్యంగా మా నాచారంలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. దాంట్లో 30 సంవత్సరాలు మేము ఆ దారిలోనే నడిచాము. కానీ ఇటీవల కాలంలో ఆ దారి కొంతమంది స్వార్థపరుల భూ కబ్జాకి దాహమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి, అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు అందరూ కూడా వెస్లీ స్కూల్కి దారి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ, సో దీంట్లో ప్రభుత్వం ముఖ్యంగా జోక్యం చేసుకుని మాకు దారి ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పిల్లల ఇబ్బందిని గమనించినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగి ఈ విధంగా కాలం నుండి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు దయచేసి మా పిల్లలకు దారి ఇవ్వండి. ఎందుకంటే